Hi students, this is Fund. Welcome back to my channel. JOSA 2024 కి సంబంధించిన టిప్స్ అండ్ గైడెన్స్ ఈ వీడియోలో అయితే JOSA కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ని పాటించాలనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి. ఇది కెరీర్ కి సంబంధించిన విషయం కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాననే ఉద్దేశం నాకైతే ఉంది, నమ్మకం అయితే. చూద్దాం. సో JOSA కౌన్సిలింగ్ సంబంధించి మొట్టమొదటగా పాయింట్ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జేఈ మెయిన్ ర్యాంక్ మీకు వచ్చుంటే అడ్వాన్స్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రైల్ వేయటం తప్పేం కాదు. ఇందులో డబ్బులేమీ ఖర్చు కాదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఫస్ట్ది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, అంటే మీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా వస్తుందా లేదని ట్రైల్ వేయటం అని తప్పు కాదు కదా, కాబట్టి ట్రైల్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఇందులో మనం మొట్టమొదటిగా డబ్బులు కట్టాల్సింది అయితే ఏమీ ఉండదు. రెండోది రిజిస్ట్రేషన్. ఎలా రిజిస్టర్ అవ్వాలంటే JOSA కౌన్సిలింగ్ సంబంధించి మీ జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా, హాల్ టికెట్ నెంబర్ ద్వారా, రోల్ నెంబర్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ వాటి ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యేటప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అనేది పనిచేసేవే ఇవ్వండి. పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు కట్ చేస్తే అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే మొబైల్ నెంబర్ జనరల్గా మనం మంచిదే ఇస్తాం, కానీ ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా దాంతో చాలా పని ఉంటుంది కాబట్టి మీ పాస్వర్డ్ కరెక్ట్గా తెలిసింది మాత్రమే ఇవ్వండి. కాలేజీ వాళ్ళదో వేరే వాళ్ళదో కాకుండా కాస్త కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. ఇది నెక్స్ట్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్స్ ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. అన్నీ మర్చిపోతుంటాం మనం. మనది కాదులేండి, ఇది కెరీర్కి సంబంధించింది కాబట్టి JOSA కౌన్సిలింగ్ అనేది జూన్ 10th ఈవినింగ్ 5 o'clock నుంచి 18th 5 o'clock వరకు మాత్రమే ఉంటుంది చాయిస్ ఫిల్ చేసుకోవడానికి. JOSA కౌన్సిలింగ్లో అతి ముఖ్యమైనటువంటి హార్ట్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్. ఈ చాయిస్ ఫిల్లింగ్ కోసం మీరు కేవలం JOSA వెబ్సైట్ను మాత్రమే నమ్మండి. గూగుల్లోను, ర్యాంక్ ప్రిడిక్టర్లోను, యూట్యూబ్లోను ఎవరెవరో చెప్పినవి మీరు నమ్మకండి. JOSA అఫీషియల్ వెబ్సైట్ ఉంది, JOSA కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మీకు ఎక్కడ ఎంత ర్యాంకు ఏ కాలేజీకి వస్తుంది అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని అప్పుడు మాత్రమే కౌన్సిలింగ్లో పెట్టుకోండి. అది రాసుకోకపోతే ఎంత కన్ఫ్యూజ్ అవుతారో మేము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా టైం అయితే ప్రతి ఒక్కళ్ళు కేటాయించండి. స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడెక్కడ వస్తాయి, దగ్గరలో ఉన్నాయి కదా అవి పెట్టడం కాదు. మీకు వచ్చేవి కనీసం 30 నుంచి 40 ఆప్షన్స్ మినిమం మీరు పెట్టుకోవాలి. మినిమం ఒక JOSA వెబ్సైట్లో మనం ఎన్ని పెట్టచ్చు? 300 పెట్టచ్చు, 400 పెట్టచ్చు. అందరూ పెట్టాలా? అవసరం లేదు. ఎవరికైతే పెద్ద ర్యాంక్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది, లేకపోతే 100 ర్యాంక్ వచ్చింది, వాడికి తక్కువే ఉంటాయి ఆప్షన్స్, తక్కువే మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ పెద్ద ర్యాంక్ వచ్చే కొద్దీ మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎన్ని ఆప్షన్స్ పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, మనకు వచ్చేవి ఎన్ని పెట్టామనేది చాలా ఇంపార్టెంట్. రానివి లేకపోతే వద్దనుకున్నవి కాదు, మనకు వచ్చేవి పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు వచ్చేవి మినిమం 30 నుంచి 40 అన్నా పెట్టడానికి ప్రయత్నం చేయండి. పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి రానివి ఫస్ట్ పెట్టుకోండి. అదే ఆశపడతాం కాబట్టి అది వస్తే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి ముందు పెట్టుకోండి. మనకు దగ్గరలో ఉన్నవి ఇవన్నీ పెట్టచ్చు అంటే మన ఇష్టం. 10, 20 NIT తిరిచి కంప్యూటర్స్ రాదు, వరంగల్ కంప్యూటర్స్ రాదు, సూరత్కల్ కంప్యూటర్స్ రాదు, రాకపోయినా మనం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అవి మనకు రానివి ముందు పెట్టండి. దాని తర్వాత మనకి దగ్గరలో ఉన్నాయి, ఇది వస్తే దగ్గరలో అబ్బా 100 ర్యాంకులు మిస్ అయిపోయింది అనుకున్నవి తర్వాత పెట్టుకోండి. ఇవి కూడా రాని కేటగిరీ కిందే కాబట్టి ఈ రెండు కలిపి పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. తర్వాత మనకు వచ్చేవి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది ఇవి ఎక్కువ పెడుతుంటారు, మనకు రానివన్నీ ఎక్కువ పెట్టేసి చూద్దాంలే ట్రైల్ వేద్దామని. కానీ మనకు వచ్చేవి మాత్రం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఎక్కువ పెట్టడానికైతే ట్రై చేయండి, ఇది ఇంపార్టెంట్. తర్వాత లీస్ట్ ప్రయారిటీ, వచ్చినా నేను వెళ్ళనేమో అనుకున్నవి కూడా పెట్టండి. ఎందుకంటే JOSA కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ ప్రకారమే ఉండాలన్న రూల్ ఏమీ ఉండదు కాబట్టి సంవత్సరానికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ స్టూడెంట్స్ మారిపోతుంటుంది. ఒకప్పుడు ఈసీఈ టాప్, తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ టాప్, తర్వాత రేపు ఏఎంఎల్కి ఎక్కువ పెట్టచ్చు, మనకు తెలియదు. అందుకని వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా లీస్ట్ ప్రయారిటీ కూడా పెట్టండి. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పేపర్ మీద మీరు వర్క్ చేసి అప్పుడు మాత్రమే మీరు కంప్యూటర్లో పెట్టండి, లేకపోతే చాలా దెబ్బతింటారు. నెక్స్ట్ రెండోకి ఇంపార్టెంట్ పాయింట్ అంటే NIT తిరిచి ఉంది, IIIT తిరిచి, ఒకే ఊళ్ళో 2 కాలేజీలు ఉంటాయి. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మనం పేరు కరెక్ట్గా చూడకపోతే ఒకటి కాపోయి ఒకటి అయ్యే ప్రమాదం ఉంటుంది. నేను చూశాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తాను. అలాగే గౌహతి ఉంది, IIT గౌహతి ఉంటుంది, IIIT గౌహతి ఉంటుంది. ఇలాంటి ఒకే ఊళ్ళో ఉన్నప్పుడు పూర్తి పేరు చదువుకొని మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు స్టూడెంట్స్ ఎవరు కూడా, కాస్త మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు పర్టికులర్గా. తర్వాత స్లైడ్ ఫ్లోట్ గురించి తెలుసుకోండి. అది తెలుసుకోవటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం చాయిస్ ఫిల్ చేసేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం పెట్టుకోగలిగితే చాలా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి.
దీనికి సంబంధించి ఇంకో వీడియోలో పూర్తిగా మాట్లాడతాను. కానీ ఒక మాటలో చెప్పాలంటే మీకు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ మాత్రమే వస్తుంది అనుకోండి, కానీ పైన పెట్టుకునేటప్పుడు మెకానికల్ పెట్టండి, ఈసీ పెట్టండి, ట్రిపుల్ ఈ పెట్టుకోండి, కంప్యూటర్స్ పెట్టండి, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ పెట్టుకోవడం వలన స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. అలాగే ఎన్ఐటి వరంగల్లో సివిల్ నుంచే మీకు స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, సూరత్కల్ సివిల్ పెట్టుకోండి, సూరత్కల్ ఈసీ పెట్టుకోండి, తిరుచి ఈసీ పెట్టండి, తిరుచి సివిల్ పెట్టుకుంటే మనకు ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, అది మర్చిపోకండి. నెక్స్ట్ తర్వాత అందరూ కూడా డబ్బులు రెడీ చేసుకోండి. ఎంత ఏంటి అనేది ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్పాను. మనీ, సర్టిఫికేట్స్ ఈ రెండు రెడీ చేసుకోవాలి. మీరు డబ్బులు ఎక్కడా కట్టాల్సిన పని లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే కట్టాలి. మొత్తం ప్రోగ్రామ్ మొత్తం జరిగేదంతా జోసా కౌన్సిలింగ్లో మాత్రమే, జోసా వెబ్సైట్లో మాత్రమే. మరి ఏ ఇతర వెబ్సైట్లోనూ ఎవరికి కట్టాల్సిన పని ఉండదు. మీకు ఎక్కడ సీట్ వచ్చినా ఆ కాలేజీకి వెళ్ళి కట్టాల్సిన పని అయితే ఏమీ ఉండదు మనకి. ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఆన్లైన్లోనే కట్టండి, ఆన్లైన్లో మాత్రమే కట్టాలి. సర్టిఫికేట్స్ అన్నీ డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేస్తారు. సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీకు సీట్ వస్తుందో అప్పుడు వెంటనే డబ్బులు కట్టండి. డబ్బులు కట్టడానికి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి 3 days అన్న టైం ఉంటుంది. ఆ 3 daysలో ఆగకుండా లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా డబ్బులు రెడీ చేసి పెట్టుకొని మీకు సీట్ వచ్చింది, ఏ రౌండ్లో అయితే సీట్ వస్తుందో ఆ రౌండ్లో డబ్బులు కట్టేసేయండి. డబ్బులు కట్టిన తర్వాత ఆ ఫ్లో టు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అనే మెసేజ్ మనకు వస్తుంది. అది మెయిల్ ద్వారా రావచ్చు, లేదా జోసాలో కనపడచ్చు. మనకెవరు కూడా జోసాలో ఫోన్ చేసి నీకు ఇక్కడ సీట్ వచ్చిందని చెప్పరు, మెయిల్ ద్వారా మనకు ఇంటిమేట్ చేయరు. మనల్ని నడిపించేదంతా జోసా సైటే. కాబట్టి మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత, సీట్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక 3 or 4 hours ఒకసారి జోసా సైట్ మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మన సర్టిఫికేట్లో ఏదైనా తేడా ఉంటే వాళ్ళు జోసా సైట్లోనే రెడ్ కలర్లో క్వారీ అని కనపడుతూ ఉంటుంది. లేదా వాళ్ళు మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేయాలని రూల్ అయితే ఏముండదు, ఫోన్ చేయాలని రూల్ కూడా ఏం లేదు. బట్ జోసా సైట్లో అయితే కనపడుతుంది. మన సర్టిఫికేట్లో ఏమైనా పేరు తప్పు ఉందా, లేదా ఏమన్నా తప్పు పెట్టామా, అవన్నీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఇమీడియట్గా మనకు ఒక 24 hours-లోనో 48 hours-లోనో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. చేస్తేనే మన సీట్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులు కట్టి మీ సర్టిఫికేట్ వెరిఫై అయితే తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఒకటి వస్తుంది. అంటే మీ సీట్ అక్కడ కన్ఫర్మ్ అయింది అని. ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. మనం కాలేజీకి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు అనేది మనం ఒక్కసారే కట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు రౌండ్లో సీట్ వస్తే అప్పుడే కట్టాలి. కాకపోతే ఎన్ఐటీను, ట్రిపుల్-ఐటీ, జిఎఫ్టిఐ ఈ మూడిట్లో సీట్లు వచ్చిన వాళ్ళు లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు కడితేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఎన్ఐటీ, ట్రిపుల్-ఐటీ, జిఎఫ్టిఐ ఈ మూడిట్లో సీటు వచ్చిన వాళ్ళు 2 సార్లు కట్టాలి డబ్బులు. ఒకటి ఫస్ట్ టైం మీకు ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లో కట్టాలి. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాలి. కడితేనే మీకు సీట్ ఉంటుంది. అదే ఐఐటి స్టూడెంట్స్కి సంబంధించి ఏంటంటే మీకు ఎప్పుడు ర్యాంక్ సీట్ వస్తే ఆ రౌండ్లోనే డబ్బులు కట్టాలి. నెక్స్ట్ డబ్బులు ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలంటే ఐఐటికి వెళ్ళే కట్టాలి. సపోజ్ మీకు ఐఐటి మెడ్రాస్లో వస్తే ఫస్ట్ రౌండ్లోనే మీకు ఐఐటి మెడ్రాస్ వస్తే ఫస్ట్ రౌండ్ డబ్బులు కట్టేయండి. 35,000 ఎంత ఉంటుంది అది ఇంకో వీడియోలో చెప్తాను మీకు. ఆ డబ్బులు కట్టేస్తే మీరు సీట్ ఫిక్స్ అయిపోయింది. ఫైనల్గా అదే ఉందనుకోండి, ఐఐటి మెడ్రాస్ మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి. ఐఐటి మెడ్రాస్ కాలేజ్ ఎప్పుడు ఏంటనేది అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి. ఆ కాలేజీ వెళ్ళి వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు కట్టేసుకోవాలి. ఐఐటి వాళ్ళైతే ఒకసారి కట్టాలి, గుర్తుంది కదా. ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీ, జిఎఫ్టీ వాళ్ళైతే 2 సార్లు కట్టాలి జోసా వెబ్సైట్లో. అది నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా మీరు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. నా ప్రయారిటీ వేరేగా ఉంటుంది, మీ ప్రయారిటీ వేరేగా ఉంటుంది. అది 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి, పేరెంట్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, నా మెంటర్షిప్లో జాయిన్ అయినా ఎక్కడ జాయిన్ అయినా సరే నేను ఒక ఆర్డర్ చెప్తాను, నాకు నచ్చింది. మీరు అది కూడా చెక్ చేసుకోండి, మార్చుకోండి, డిస్కస్ చేసుకోండి. పేరెంట్స్ మీరు డిస్కస్ చేసుకొని దాని ప్రకారమే చూసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా సేవ్ అనే ఆప్షన్ పెట్టండి. మీరు ఎన్నిసార్లు జూన్ 10 నుంచి 18 లోపల ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే జూన్ 15న ఒకసారి, జూన్ 17న ఒకసారి మాక్ అలాట్మెంట్ ట్రయల్ పార్టీ లాగా రిలీజ్ చేస్తారు. ఆ రెండుని బేస్ చేసుకొని మనం ఏమైనా తప్పు పెట్టామా, లేకపోతే మనకు వచ్చిన సీట్ నచ్చలేదా, ఇంకేమన్నా బెటర్గా చేద్దామా అనేది మీరు మాక్ అలాట్మెంట్ చూసుకొని మార్చుకోవచ్చు. మనం ఇబ్బంది ఏం లేదు. బట్ ఏది మార్చుకున్నా 18th ఈవినింగ్ 5 o'clock లోపలే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాక్ అలాట్మెంట్ని ఎవరు మిస్ కావద్దు. అలా అని చాలామంది ఏంటంటే లాస్ట్ రేజ్ పెడదాంలే, మంచి రోజులే లాస్ట్లో పెట్టుకుందాం అని అనుకోకండి. 10th ఈవినింగ్ 5 o'clock అంటే కనీసం 10th నైట్ అన్నా లేకపోతే 11th మార్నింగ్ అన్నా పెట్టేసుకోండి. మంగళవారం, బుధవారం మనం ఆగద్దు. ఇవి మన ముహూర్తాలు చూసేది కాదు, ఇది కెరీర్కి సంబంధించింది. కాబట్టి మన చేతుల్లో ఏమి ఉండదు. మన చేతుల్లో ఉన్నది ముహూర్తం అయితే చూసుకోవచ్చు, కానీ అది జోసా కౌన్సిలింగ్ అందరూ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కాస్త ముందుగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా సేవ్ ఆప్షన్
ప్రెస్ చేస్తూనే ఉండండి. మీరు ఎప్పుడు మార్చుకున్నా సేవ్ ఆప్షనే ప్రెస్ చేయండి, లాక్ ఆప్షన్ ప్రెస్ చేయకండి. లాస్ట్ రోజున 18వ తారీఖు ఈవినింగ్ 5 o'clock ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది. సేవ్ చేసిన ప్రతి ఆప్షన్ లాక్ అవుతుంది. మీరు లాక్ చేసిన ఇబ్బంది లేదు, లేకపోతే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. దాన్ని ఎప్పుడు కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్లో దాచుకోండి. మనం చూసుకోవచ్చు, ఎప్పటికైనా అవసరం ఉంటుంది అది. తర్వాత సర్టిఫికేట్స్ ఎప్పుడు కూడా రెడీ పెట్టుకోండి, డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకోండి. మనీ ఎప్పుడు కట్టాలి ఏంటి అని మీకు నేను చెప్పాను. తర్వాత ఫైనల్గా మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, మనకు అన్ని డబ్బులు కట్టేస్తాం మీకు సీట్ కన్ఫర్మ్ అని. లాస్ట్ రౌండ్ తర్వాత ఎవరైతే ఎన్ఐటీలోను జిఎఫ్టీలోను ట్రిపుల్ సీట్ వచ్చిందో వాళ్ళు డబ్బులు కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. క్యాన్సిల్ అయిపోయి సీసాబ్లో మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సో సీటు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఎవరైనా మళ్ళీ సీసాబ్కి అయితే వెళ్ళొచ్చు, బట్ ఐఐటీలో వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి అయితే కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. ఐఐటీ సీట్ క్యాన్సిల్ చేసుకొని సీసాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ గైడెన్స్. కాస్త జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి. నేను ఏదైనా పాయింట్ మిస్ చేయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించిన ఇంకో వీడియో కూడా నేను చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.